నాకు ఒకటి నేను ఎప్పటికైనా కష్టపడి ఏదైనా చేసుకోవాలి. సారీ నిజంగా సారీ అయితే చెప్తున్నాను గైస్. ఏమైనా పోయినా అయితే దొరకదు గైస్. అదే కొన్నది కూడా మెయిన్ రీజన్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి. చాలా మంది అయితే అడుగుతున్నారు గైస్, మీ అందరికి చెప్పలేదు కదా, మనం అయితే వెహికల్ కి గ్రాఫిన్ అయితే చేయించాం గైస్. కార్ నెంబర్ ప్లేట్ అయితే బాగుంటది గైస్. ఫ్యూచర్ ఏంటో అది నువ్వు చూసుకో బ్రో, నాకైతే అనవసరం. కానీ నాకు హెల్త్ ఇష్యూ వల్ల అయితే నేనైతే బ్లాగ్స్ అయితే తీయలేదు. అయితే చాలా ఇబ్బంది అయితే పెడుతున్నారు గైస్. చాలా అటు చూడు బే, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్ విత్ అవి. అందరూ ఉన్నారు, బాగున్నారా? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను గైస్. చాలా డేస్ వీడియోస్ అయితే పెట్టట్లేదు గైస్. అందరికి సారీ నిజంగా సారీ అయితే చెప్తున్నాను గైస్. వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. హెల్త్ అయితే బాగోట్లేదు కదా గైస్, చాలా మందికి అయితే తెలుసు. అందుకే నేనైతే బ్లాగ్స్ అయితే పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు నుంచి అయితే డెఫినెట్ గా అయితే నేనైతే ట్రై చేస్తాను గైస్. చాలా వీడియోస్ అయితే తీయాలని అనుకుంటున్నాను గైస్. కానీ నాకు హెల్త్ ఇష్యూ వల్ల అయితే నేనైతే బ్లాగ్స్ అయితే తీయలేకపోతున్నాను. బ్లాగ్స్ అయితే తీయలేకపోతున్నాను గైస్. చాలా మందికి నా ఇన్స్టా పేజ్లో అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది. మీ అందరికైతే ఈ రోజు అయితే మా కార్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఇంకా చాలా విషయాలు అయితే మీ అందరితో అయితే షేర్ చేసుకోవాలి. ఆ విషయాలు కూడా మీ అందరికైతే చెప్తాను గైస్. నా గురించి చాలా మంది నెగిటివ్ థింగ్స్ అయితే చెప్తున్నారు గైస్. చాలా మంది అందరికైతే షేర్ చేస్తాను. అది ఎవరు చెప్పారని అయితే నేనైతే చెప్పాను గైస్. డెఫినెట్ గా ఈ రోజు వీడియో వచ్చి అయితే మనైతే రివ్యూ అయితే ఇస్తాకైతే వచ్చాం గైస్. వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే మా దగ్గర అయితే ఉంటుంది గైస్ కార్. అది ఎసెంట్ కార్ పేరు. అదైతే మీ అందరికైతే చూపిస్తాను గైస్. మా ఇన్స్టాల్ అయితే చాలా మందికి చూసారు. మా కార్ అయితే చేసేద్దాం అనుకున్నాం గైస్. ఇంకో కార్ అయితే తీసుకుందాం అనుకున్నాం. తర్వాత అయితే నేను అనుకునేది ఏంటంటే అంటే మోడిఫికేషన్ చేద్దామని అయితే అనుకున్నాను గైస్. ఆ కార్ కూడా మీ అందరికైతే చూపిస్తాను. అదైతే మా గ్రాండ్ ఫాదర్ కార్. అది ఇప్పటి నుంచి అయితే మన కార్ అయితే గైస్. వీడియోస్ ఇంకా బైక్ వీడియోస్ కూడా వస్తాయి గైస్. అవి కూడా పెడతాను. లాంగ్ డ్రైవ్ కూడా వెళ్తాం గైస్ కార్ మీద. ఆ వీడియోస్ అయితే పెడతాను గైస్. డెఫినెట్ గా మీ అందరూ అయితే మిస్ అవ్వకుండా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. వీడియోస్ అయితే పెడతాను గైస్. కానీ టైం అయితే పడుతుంది. నేనైతే గోప్రో అయితే తీసుకోవాలి గైస్. చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను గోప్రో తీసుకోవాలి అనుకుంటున్నాను గైస్. అదైతే చాలా మంది ప్రిఫర్ అయితే చేసింది ఏంటంటే నన్ను సెకండ్స్ లో తీసుకోమని అయితే చెప్తున్నారు గైస్. నేను అనేది ఏంటంటే సెకండ్స్ కన్నా న్యూ అయితే తీసుకోవచ్చు కదా, కొన్ని డేస్ అయితే వెయిట్ చేద్దామని అయితే చెప్పాను గైస్. చాలా మంది మా యూట్యూబర్స్ అయితే చాలా మంది అయితే ప్రిఫర్ చేశారు. స్టార్టింగ్ కదా, న్యూ ఎందుకు, ఓల్డ్ అయితే తీసుకోవచ్చు కదా, సెకండ్స్ అన్ని న్యూ తీసుకుంటాకే అది కెమెరా అయితే బెస్ట్ కెమెరా ఏదని అది కూడా నేనైతే చెప్తాను గైస్. ఇప్పుడైతే మీ అందరికైతే మా కార్ అయితే చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే కార్ అయితే కనిపిస్తుంది కదా, ఇదే మా ఎసెంట్ కార్. ఈ రోజు అయితే రివ్యూ అయితే ఇస్తున్నాను గైస్. అందరూ అయితే చూడండి. కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకుని 2 months అయితే అయింది గైస్. నేను గైస్ కార్ నేమ్ వచ్చి హోండా ఎసెంట్ ఓల్డ్ కార్ గైస్. ఇది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఓల్డ్ కార్. ఇది 2003 అనుకుంటా గైస్. ఇది అప్పుడైతే మోడల్ అయితే వచ్చింది గైస్ కార్. ఇది కార్ అయితే రేర్ గైస్, ఎక్కడైతే లేదు. ఈ కాన్సెమల్ అయితే ఈ కార్ అయితే ఎక్కడైతే లేదు గైస్. నేనైతే ఈ కార్ అయితే ఇంకెక్కడ చూడలేదు. ఇదైతే మా దగ్గర అయితే కార్ అయితే ఉంది గైస్. అయితే కంప్లైంట్స్ అయితే ఉన్నాయి గైస్. బ్యాక్ జోకర్స్ అయితే 2 అయితే పోయినాయి గైస్. ట్రైసాఫ్ట్ అని 2 ఉంటాయి గైస్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ట్రైసాఫ్ట్ అయితే పోయినాయి గైస్. కనమ ఇంకేమీ పోలేదు. ఇంకొక కంప్లైంట్ అయితే లేదు గైస్. ఏది వేసుకుని అయితే తిరిగాను గైస్. మేబీ కార్ అయితే నాకు బెస్ట్ అనే చెప్తున్నాను. కార్ అయితే బాగుంటది గైస్. నేనైతే చెప్తున్నాను కదా. మైలేజ్ విషయంలో అయితే ఇంక చెప్పక్కర్లేదు. మైలేజ్ అయితే ఒక 12-13 అయితే ఇస్తుంది గైస్. అంతే మించి అయితే మనం ఇంకా అనుకోకూడదు. వీడియోస్లో అయితే మన వెహికల్ అయితే ఎక్కడ ఉందంటున్నారు కదా. మన వెహికల్ అయితే ఇప్పుడు దాకా మన వెహికల్ అయితే చూపించలేదు కదా. మన వెహికల్ అయితే ఇంటికాడ అయితే ఉంది గైస్. మన వెహికల్ అయితే ఇంటికాడ అయితే ఇట్టాం. వెహికల్ అయితే తీయట్లేదు. చాలా డేస్ అయితే అయిపోయింది వెహికల్ అయితే తీసి. అది కూడా చూపిస్తాను. వీడియో కూడా ఇప్పుడు అయితే పెడతాను గైస్. చాలా మంది అయితే అడుగుతున్నారు గైస్, మీ అందరికీ చెప్పలేదు కదా, మనం అయితే వెహికల్ కి గ్రాఫిన్ అయితే చేయించాం గైస్. మొన్న 3000 అయితే అయ్యింది గ్రాఫిన్ కి. 3.5 అని చెప్పాడు అన్నతైతే. తెలిసిన అన్న అయితే కాదు. 3000కి అయితే మనం అయితే రిక్వెస్ట్ అయితే చేసాం గైస్. 3000కి అయితే మనం అయితే గ్రాఫిన్ అయితే చేయించాం. ఆ వీడియోస్ కూడా మనం ఇన్స్టాగ్రామ్లో అయితే పెట్టాం గైస్. అవి కూడా చూడలేని వాళ్ళు వెళ్ళైతే త్వరగా అయితే మన ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయిపోండి గైస్.
మీ అందరికి కార్ అయితే ఎంతమందికి ఇష్టమో కింద అయితే కామెంట్ చేయండి. గైస్ కార్ అయితే మేబీ కలర్ అయితే చేంజ్ చేస్తాము. ఏ కలర్ అయితే ఇంకా వీడియోస్లో అయితే చెప్తాను గైస్. ముందు వీడియోస్లో కార్లు అయితే నాకు నచ్చేది ఒకటి గైస్. కార్ నెంబర్ ప్లేట్ అయితే బాగుంటుంది గైస్. కార్ నెంబర్ ప్లేట్ అయితే బాగుంటుంది గైస్. నెంబర్ ప్లేట్ అయితే కనిపిస్తుంది కదా, మీ అందరికి అయితే చూపిస్తాను. నెంబర్ ప్లేట్ అయితే ఇదిగోండి గైస్, కనిపిస్తుందా మీ అందరికి? AP1E7888 గైస్. ఈ నెంబర్ అయితే చాలా మంచి నెంబర్. అయితే పార్ట్స్ అయితే దొరకవు గైస్. కార్ అదే పార్ట్స్ ఏమైనా పోయినా అయితే దొరకదు గైస్. అదైతే ఆర్డర్ అయితే పెట్టించుకోవాలి. మొన్న అయితే దీనికి ప్లగ్ వైర్స్ ఉంటాయి గైస్, అవి అయితే పోయినాయి. అవి కూడా ఫోటో అయితే పెడతాను పైన చూడండి. అవి దొరుకుతాయి అయితే నాకు ఇరిటేటింగ్ అయితే వచ్చేసింది గైస్. నాకు ఎక్కడ దొరుకుతాయా లేదా అయితే అనుకున్నాను గైస్. ఫైనల్గా అయితే దొరికేసినాయి గైస్. చాలా డేస్ నుంచి అయితే వెయిట్ చేసాం, దొరికేసినాయి. దాని తర్వాత అయితే నాకు ఫ్రస్ట్రేషన్లో అయితే కార్ అయితే సేల్ అయితే పెట్టేశాను గైస్. చాలా మంది అయితే అడిగారు కార్ రేట్ ఎంత అని అయితే అడిగారు గైస్. చాలా నాకైతే తర్వాత ఇంకా కార్ అయితే సేల్ చేయాలనిపించలేదు, అందుకే కార్ అయితే సేల్ అయితే చేయలేదు గైస్. ఇంకా కార్ అయితే మా దగ్గర అయితే ఉంచేసుకుంటున్నాం. కార్ అయితే ఇంకైతే సేల్ చేయను. ఇదిగా ఫ్యూచర్ వీడియోస్లో అయితే మోడిఫికేషన్ అయితే చేస్తాను. ఇంకేముంటుంది గైస్, మీరైతే చెప్పాలి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు అయితే అనుకుంటున్నాను గైస్. మీ అందరు ఎలా ఉన్నారో కింద అయితే కామెంట్ చేసి అయితే చెప్పండి గైస్. గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్ అని అయితే కామెంట్ అయితే పెట్టండి గైస్. నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాను గైస్. కొన్ని విషయాలు అయితే నన్ను అయితే చాలా ఇబ్బంది అయితే పెడుతున్నారు గైస్. చాలా విషయాలు చాలా అయితే చెప్తున్నారు గైస్. నా పర్సనల్ సక్సెస్ వచ్చిన తర్వాత మేబీ అందరూ నా దగ్గర రావచ్చేమో. ఇప్పుడు నా దగ్గర మేబీ ఎవ్వరు లేరు. నేను ఒక్కనే ఏదైనా నేను ఒక్కనే చేసుకుంటాను గైస్. ఏ వీడియోస్ అయినా నాకైతే ఫ్రెండ్స్ అక్కర్లొద్దు, ఎవ్వరైతే అక్కర్లొద్దు గైస్. ఎందుకంటే December 13 అయితే మా తాతయ్య అయితే చిన్న ఇష్యూ వాళ్ళు అయితే అరెస్ట్ అయితే అయ్యారు గైస్. రాజమండ్రి సెంట్రల్ జైలుకి అయితే వెళ్ళారు. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు గైస్. ఎవ్వరు కూడా నాకు మీ తాతయ్య ఎక్కడికి వెళ్ళారు అయితే ఎవరైతే అడగలేదు గైస్. నేను అంత బాధలో ఉన్నాను, నేను ఎంత ఏడ్చానంటే నాకు అదైతే తెలుసు గైస్. నిజంగా బాధలో ఉన్నాను, నేను ఎంత ఏడ్చానంటే నాకు అదైతే తెలుసు. ఫ్రెండ్ కూడా నాకు మెసేజ్ కూడా పెట్టలేదు. ఏంటి ఏమైందని కూడా అక్కడ కూడా అడగలేదు గైస్. కానీ ఏంటంటే నేను ఒక్కనే, నాకైతే ఏ సర్కిల్ అయితే లేదు. ప్రతి ఒక్కరికి ఒకే ఒక లైఫ్ ఉంటుంది మనసు, తర్వాత ఇంకో లైఫ్ ఉంటుందంటే నేను నమ్మను. ఉన్న ఒక దాంట్లో కూడా హ్యాపీగా లేకపోతే కరెక్ట్ కదా. ఉంటాను గైస్. ఏ వీడియోస్ అయినా మేబీ అప్పుడు సక్సెస్ వచ్చిన తర్వాత మేబీ వచ్చినా కూడా నేనైతే రానివ్వను ఎవరిని. నాకు ఎంత సర్కిల్ ఉందని నాకు అంత ఉంది, నీకు అంత ఉందని నేనైతే చెప్పుకోను. నాకైతే ఎవరో లేరు. నా మనసుకి ఏంటి అనిపించిందని నేను అదైతే చేస్తాను గైస్. అభి అలాంటోడు ఇలాంటోడు అలా తిరుగుతాడు ఇలా తిరుగుతాడు అనేది చెప్తున్నారు గైస్. అవి అయితే నేనైతే పట్టించుకోలేదు గైస్. కానీ ఏంటంటే నా పర్సన్కి అయితే చెప్తే అది నాకు చాలా బాధాకరమైన గైస్. అది చాలా నెగిటివ్గా అయితే చెప్తున్నారు. అదైతే నేనైతే పట్టించుకోను. డెఫినెట్గా నేను చెప్పేది ఒకటే, నేనైతే తిరగాలంటే ఎలా అయినా తిరగచ్చు. బేవసగాళ్ళు అయితే తిరగచ్చు గైస్. నేనైతే తిరగను. నా కెరీర్ గురించి నేను చేసుకోవాలనేది వీడియోస్ అయితే పెడుతున్నాను. డెఫినెట్గా నా గురించి తెలిసిన వాళ్ళు అయితే ఏమనుకుంటారో చాయిస్ ఈజ్ యువర్స్. మీ అయితే నా గురించి మంచిగానే అనుకుంటున్నాను. నా గురించి చెప్పే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నీ ఫ్యూచర్ ఏందో అది నువ్వు చూసుకో బ్రో, నాకైతే అనవసరం. నా ఫ్యూచర్ ఏదో నేను చూసుకుంటున్నాను. నేనైతే నాకు సర్కిల్ లేదు అని అయితే చాలా మంది అయితే అంటున్నారు. నాకు సర్కిల్ అయితే లేదు. నేనైతే ఇప్పుడే ఒప్పుకుంటున్నాను, నాకైతే సర్కిల్ అయితే లేదు గైస్. నిజంగా నాకు ఒకటి నేను ఎప్పటికైనా కష్టపడి ఏదైనా చేసుకోవాలని అయితే నాకు అంటే నేను ఎప్పటికైనా కష్టపడి ఏదైనా చేసుకోవాలని అయితే నాకు అంతే ఉంటుంది. లేకపోతే నేను తిరగాలంటే ఇష్టానుసారంగా అయితే తిరగచ్చు గైస్. నాకు అలాంటిది అయితే లేదు. నేను బైక్ కొన్నది కూడా మెయిన్ రీజన్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలి. యూట్యూబ్ కోసమే నేనైతే బైక్లు అయితే కొన్నాను గైస్.
ఇప్పుడు వీడియో కూడా నేను పెడుతుంది ఎందుకంటే ఈ కార్ మాకు ఉందని మేమైతే మా ఫ్యామిలీ కాదు మీ అందరూని మా ఫ్యామిలీకి అయితే నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. మీ అందరూ అయితే చూడండి గైస్. ఇప్పుడైతే నేనైతే ఈ వ్యూకి అయితే వచ్చాను గైస్. ఇప్పుడైతే ఇక్కడైతే చిన్న షార్ట్ రీల్స్ తీసుకొని నేనైతే మేబీ ఇప్పుడైతే వెళ్ళిపోతాను గైస్.